నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. చిలకలూరిపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఎక్కడ అనధికార లేఅవుట్లు ఉండడానికి వీల్లేదని, ప్రభుత్వ అనుమతులు లేకుండా ధనార్జనే ధ్యేయంగా త్రాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలు లేకుండా వేసిన లేఅవుట్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో జరిగిన భూ ఆక్రమణలు, కబ్జాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపబోతుందని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం పట్టణంలోని శారద జెడ్పీపీ హై స్కూల్లో జరిగిన ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో తాను పాల్గొన్నానని, చిలకలూరిపేట నియోజకవర్గ వ్యాప్తంగా గత ప్రభుత్వంలో జరిగిన భూ ఆక్రమణలు, కబ్జాలతో పాటు చెరువులు, కుంటలు, కాలువలు సహా చుక్కలు మరియు నిషేధిత భూములతో పాటు కొందరు భూములను ఆక్రమించారని, సదరు ఆక్రమణలపై వెంటనే విచారణ జరిపి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్టు పుల్లారావు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వేసిన లేఅవుట్లను కట్టడి చేసేలా ప్రభుత్వం త్వరలోనే జీవో తీసుకురానుందని, అలాంటి స్థలాలు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరగకుండా కఠిన చర్యలకు సిద్ధమవుతుందని పుల్లారావు తెలిపారు. కొన్ని చోట్ల కాలువలు, డొంకలు, రోడ్లు, కుంటలు కూడా ఆక్రమించి లేఅవుట్లు వేశారన్నారు. ఈ వ్యవహారాన్నిటిని నిన్న జరిగిన సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకువెళ్లానని, ప్రజలకు అన్యాయం, నష్టం చేసిన వారి ఎంతటి వారైనా వదిలేది లేదని పుల్లారావు తేల్చి చెప్పారు. నిన్న రెవెన్యూ సదస్సులు కూడా జరిగినాయి. రెవెన్యూ సదస్సులో జోన్ 3, జోన్ 2 నిన్న ఎమ్మెల్యేలతోటి, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతోటి మీటింగ్ జరిగింది. గత పాలనలో 5 ఏళ్ళు అరాచకాలు జరిగినాయి చిలకలూరిపేట కానీ రాష్ట్ర వ్యాప్తంగా. వీటన్నిటి మీద కూడా విచారణ చేయమంటున్నాం. పట్టణంలో కూడా అనధికార లేఅవుట్లు ఉండటానికి వీలు లేదు. కన్వర్షన్ చేయకుండా, లేఅవుట్ అప్రూవల్ లేకుండా ఎడాపెడ అమ్మేసి కొనుక్కున్నటువంటి వారిని మోసం చేశారు. గత 5 ఏళ్ళు మోసం చేశారు. ఒకటి అఫీషియల్ అప్రూవల్ లేదు, ఒక్క లేఅవుట్ అప్రూవల్ తీసుకోలే, కన్వర్షన్ చేయలే, గీతలు గీశారు, అమ్మేశారు. కొనుక్కున్న వాళ్ళు ఈరోజు ఇల్లు కట్టాలంటే దిక్కుదోసిన స్థితిలో ఉన్నారు. రోడ్డు లేదు, డ్రైన్ లేదు, ఎలక్ట్రిసిటీ లైన్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, సరైన దారి కూడా లేదు. కాలువ భూములనేమో రోడ్లుగా చూపించాడు, డొంకలనేమో రోడ్లుగా చూపించారు, ఫుల్ మెజర్మెంట్ అమ్మేసుకున్నారు. కుంటలుంటే కుంటలను కూడా ఆక్యుపై చేసేసి అమ్మేశారు. రోడ్లుంటే నేషనల్ హైవే రోడ్డును కూడా ఒక లేఅవుట్ రోడ్డు కలిపేసి అమ్మేస్తున్నారు. ఈ విధంగా గత 5 ఏళ్ళు అవకతవకలు జరిగినాయి. నిన్న కన్సర్న్డ్ మినిస్టర్, కన్సర్న్డ్ స్పెషల్ రెవెన్యూ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళాం. విచారణ కూడా చేయబోతున్నారు చిలకలూరిపేటలో. ఆ విధమైనటువంటి దోపిడీ జరిగింది. కొనుక్కున్న వాళ్ళకు భవిష్యత్తు లేకుండా చేశాడు. నేను స్పష్టంగా చెబుతున్నాను, ఎవ్వరికి ₹1 ఇవ్వద్దు, లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, కన్వర్షన్ చేయించండి, అధికారికంగా లేఅవుట్ అప్రూవల్ తీసుకోండి, నామ్స్ ప్రకారం మీరు లేఅవుట్ డెవలప్ చేయండి. కొనుక్కున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే పేద, మధ్య, దిగువ తరగతి, ఇంటి స్థలం లేదని ఇల్లు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళని మోసం చేయబాకండి. మీకు ఈజీ మనీ వస్తే సమాజానికి ప్రమాదం. ఇంటికి సాకారం చేయాలనేటువంటి ఆతృతలో కస్టమర్లు మోసం చేయొద్దని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎవరికి ₹1 ఇవ్వద్దు, సిస్టమేటిక్గా చేయండి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయండి. కాబట్టి ఒక జీవో కూడా రాబోతుందని నిన్న రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మినిస్టర్ కూడా చెప్పారు. అక్రమ లేఅవుట్లు కానీ, అనఫిషియల్ లేఅవుట్లు కానీ, కన్వర్షన్ లేకుండా కానీ ప్రభుత్వ నిబంధనలు డీవియేట్ అయితే రిజిస్ట్రేషన్ జరగనివ్వమని కూడా స్పష్టంగా చెప్పారు. జరిగిన గత 5 ఏళ్ల ట్రాన్సాక్షన్ మీద కూడా ఎంక్వైరీ కూడా చేయమని కూడా ఆదేశించడం కూడా జరిగింది. కాబట్టి గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా జరిగినాయి. ఒక చిలకలూరుపేటే కాదు, రాష్ట్రం మొత్తం
అనధికారికంగా చేసి మోసం చేశారు. దీనివల్ల సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఎవరైతే ఖాళీ స్థలాలు కొన్నారో వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి భవిష్యత్తులో అలా జరగకుండా కూటమి ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. చట్టబద్ధంగా వ్యాపారం చేయమంటున్నాము, చట్టబద్ధంగా అమ్ముకోండి, చట్టబద్ధంగా డెవలప్ చేయండి, చట్టబద్ధంగా భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలి అంటే అప్రూవల్ పెడితే 24 గంటలు అప్రూవల్ వచ్చేటువంటి స్థాయి రావాలి. ఆ విధంగా చేయాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. సర్వమతాల సమూహమైన భారతదేశం శాంతి, సహనం, సౌభ్రాతృత్వాలకు కేంద్ర బిందువుగా నిలవడం భారతీయులందరూ గర్వించాల్సిన విషయమని, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు మనలోని ఐకమత్యాన్ని చూసే మన దేశాన్ని ప్రపంచాలన్నీ గర్విస్తున్నాయని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలో ఆదివారం హైందవ శంకరావం పేరిట విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో జరగబోతున్న భారీ బహిరంగ సభకు వెళ్తున్న బస్సులను ప్రత్తిపాటి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయాల పరిరక్షణతో పాటు వాటికి స్వయం ప్రతిపత్తి కల్పించాలనే సదుద్దేశంతో తెలియజేస్తూ నిర్వహిస్తున్న సభకు వెళ్లే వారందరూ చిత్తశుద్ధి, దీక్షతో ఉండాలని, ఆవేశకావేశాలకు లోను కాకుండా శాంతి, సహనంతో వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. నోబుల్ టీచర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీలను మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాత 20వ వార్డు మాజీ కౌన్సిలర్ సయ్యద్ కరీముల్లా మృతి చెందగా వారి పార్థివ దేహాన్ని సందర్శించిన మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రత్తిపాటి వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురు పాత కందిమళ్ల ఆసుపత్రి పైన నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్స్ మరియు నర్సుల అసోసియేషన్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు కందిమళ్ల వాసుదేవరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచెల శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని కాంపౌండర్స్ మరియు నర్సులకు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఎప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వారికి త్వరలోనే ఇళ్ల స్థలాలతో పాటు టిట్కో గృహాల్లో నివాసాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒంగోలు లక్ష్మణాచారి, గౌరవ అధ్యక్షులు హనుమంతరావు, కోశాధికారి అనపర్తి వెంకట్, జాయింట్ సెక్రటరీ మర్యాదాసు తదితరులు పాల్గొన్నారు. అంత దాతృత కలిగిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆఫీసు ప్రారంభోత్సవం చేయటం అనేది నాకు చాలా సంతోషంగా, నేను ఆయన ఉండటం అనేది నాకు చాలా సంతోషంగా తెలిసిన విషయం. ఇంకోటి కూడా ఇట్లాగనే డాక్టర్ గారు మంచి పేరు ఉంది కందిమళ్ల వాసుదేవరావు గారికి. చిలకలూరిపేటలో ఒక పేదల డాక్టర్గా గతంలో కోడెల శివప్రసాద్ గారికి రూపాయి డాక్టర్ అనే ఒక పేరుని గద్దించిన కాలం. అట్లాగనే కందిమళ్ల వాసుదేవరావు గారు కూడా అంత గొప్ప వ్యక్తిగా, అంత మంచి పేరు తెచ్చుకోవాలని 10 మందిలో ఆయన యొక్క సర్వీసు అక్కడ హాస్పిటల్లో కూడా మానేసి మీ అందరి కోసం రావడం జరిగింది. ఆ వ్యక్తిత్వం గురించి నేను చెప్తాను. డాక్టర్ గారిని పొగడాలని ఇంకోటి కాదండి. ఇక్కడ వ్యక్తిత్వం మనిషికి అనేది చిన్నవాడి దగ్గర కూడా మనం సమానంగా చూడాలి, గౌరవంగా చూడాలనే భావన కలిగిన వ్యక్తి కందిమళ్ల వాసుదేవరావు గారికి. వాసుదేవరావు గారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. కరోనా సమయంలో అంతమందిని మేధావిని కాపాడినందుకు నేను ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఇకపోతే అసలు విషయానికి వద్దాం. మీ అందరికీ ఎలక్షన్ టైంలో గత 5 సంవత్సరాలుగా మీ అందరితో నాకు అవినాభావ సంబంధం దగ్గరగా ఉంది. ఈ కాంపౌండర్ల అసోసియేషన్ నర్సులుగా అందరితో కూడా, గ్రామీణ వైద్యులు కానీ అందరితో కూడా ప్రత్తిపాటి పుల్లారావు గారు గౌరవనీయులు మా
వెనుకంటే ఉన్నాను. ఆయన అనుంగ సోదరుడిగా ఎక్కడ పోయినా కానీ నా సొంత బ్రదర్ అని చెప్తాడు. రెడీగా ఉంటారు. సో ఈ మెయిన్ అసోసియేషన్తో మీకు ఏమేమి కావాలనుకుంటున్నారనేది మీరు ఒక అజెండాగా ప్రిపేర్ అయ్యి ఇది మా ప్రయారిటీ అనేది పెట్టుకొని వరుసగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్ళడం చాలా మంచిదని నా ఉద్దేశం. ఎట్ ఏ టైం మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఎట్లా డైలెక్ట్ అవుతుందో సేమ్ అన్నీ వన్ బై వన్ ఈ 1-2 monthsలో మాకు ఇది ప్రయారిటీ, అది ఇంపార్టెంట్, అది కావాలి. అందులో మెయిన్ ఏంటి అనేది చూసుకోవాలి. ఆ ఫస్ట్ ప్రయారిటీ ప్రకారం మెయిన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్ళి పుల్లారావు గారి దగ్గర పెట్టి మాట్లాడుకోండి. అది ఫస్ట్ స్టెప్, మీరు సాధించుకోవాల్సింది అదే. నెక్స్ట్ స్టెప్ మిగతా అన్ని చిన్న చిన్న వాటిని అన్నింటినీ బ్యాక్ ఎండ్ తీసుకోండి. అది మీకు మెల్లగా జరుగుతుంది. మీకు కావాల్సింది ఏదైతే మీకు ఫస్ట్ ఏదనుకుంటున్నారు, మెయిన్ ఇన్సూరెన్స్ అనుకుంటున్నాను కదండి నేషనల్. సో ఫస్ట్ స్టెప్ అది పెట్టుకొని నెక్స్ట్ అసోసియేషన్ తరఫున ఏమేమి చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది నెక్స్ట్ పాయింట్స్గా పెట్టుకొని దీన్ని మీ అసోసియేషన్ ఇలా ముందుకు తీసుకెళ్ళమని చెప్పి నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ అండి. అండ్ యాజ్ యూజువల్ మీరు అన్నట్టు కోవిడ్లో చాలా హెల్ప్ చేశారు. అదే హెల్ప్ని అలానే కంటిన్యూ చేయమని చెప్పేసి నా సైడ్ నుంచి ఇంకొక సజెషన్. ఎందుకంటే నేను మాట్లాడేది ఏం లేదండి. సో మీరు అసోసియేషన్గా ఫామ్ అయినందుకు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీ విషెస్ అన్నీ తీరాలని నేను హోల్ హార్టెడ్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఎస్ హరికృష్ణ శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం రెవెన్యూ అడ్మిన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో పన్నులు, పాత బకాయిలు ఎంత శాతం పూర్తయ్యాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పన్నుల ఆదాయం 100% పూర్తి చేయాలని, ప్రతి ఒక్కళ్ళు పూర్తి బకాయిలు కట్టే విధంగా చూడాలని, సచివాలయం అడ్మిన్ తమ పరిధిలో ఉన్న పన్ను బకాయి వసూళ్లు త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఉద్యోగంలో ఎవరైనా అలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు, రెవెన్యూ ఆఫీసర్ సుబ్బారావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఖాదర్, గిరిబాబు, అడ్మిన్లు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఎన్ఆర్టీ రోడ్లో ఉన్న అమృత దాబా వెనుక నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంటుపై సెంట్రింగ్ పనిచేస్తున్న నరసరావుపేటకు చెందిన సిరివేరి కోటేశ్వరరావు ప్రమాదవశాత్తు 3వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. ఈ ఘటనలో కోటేశ్వరరావు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ గన్నవరం దగ్గర కేసరపల్లిలో జరుగుతున్న హైందవ శంకరావం సభకు చిలకలూరిపేట నియోజకవర్గం బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొందరు వెళ్లగా, రాష్ట్ర నాయకులు పరంకుశ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మరికొందరు వెళ్లారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పులిగుజ్జు మహేష్, వంశీ, సాయి, కుప్పం కళ్యాణ్ దుర్గారావు, గుమ్మ బాలకృష్ణ, జోలాపురం రాయుడు, కోట సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. హిందూ శంకరావం హిందువుల ఐక్య వేదిక గన్నవరం దగ్గర జరిగే బహిరంగ సభకు చిలకలూరుపేట నుంచి సుమారు 10,000 మంది జనాభా, 50 బస్సులు, 100 కార్లతోటి హిందూ బహిరంగ సభకు అందరూ కలిసి వెళ్తున్నందుకు చాలా సంతోషం. ఈ సభ ద్వారా దేశంలో హిందువుల ఐక్యత, ప్రపంచంలోనే హిందువులు పెద్ద సామ్రాజ్యం, హిందూ సామ్రాజ్యం ఈ దేశంలో ఉన్నదని ప్రూవ్ చేయడం కోసం హిందువులు మొత్తం కూడా ఒకే వేదిక మీద ఉండాలని, దేశం మొత్తానికి కూడా ఒక సంకేతాన్ని ఇవ్వడం కోసం ఈ హిందూ ఐక్య వేదికని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గన్నవరం దగ్గర జరపడం జరుగుతుంది. హిందూ వేదిక ఇంతమంది వేలాది మందిగా లక్షల మంది వస్తున్నందుకు ఎంతో సంతోషంగా తెలియజేస్తూ చిలకలూరుపేట నియోజకవర్గం కూడా దీంట్లో భాగస్వామ్యం అయినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చిలకలూరుపేట ప్రజలకు. జై భారత్ మాతాకి, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హలో విజయవాడ హలో విజయవాడ నాదెళ్ల మండలం అమిత్సాయపాలెంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆదివారం కిశోర వికాసం బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీ జరిగింది. మండల పరిషత్ పాఠశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. 18 ఏళ్లు దాటే వరకు బాలికలకు వివాహం చేయవద్దని తల్లిదండ్రులకు తెలియజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఉషారాణి, పాఠశాల హెచ్ఎం సునంద, కార్యకర్తలు కోటేశ్వరమ్మ, మాధవి, ఆయాలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో పార్సిల్ మరియు కార్గో సర్వీసెస్ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎస్ రాంబాబు తెలిపారు. దీని ద్వారా మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. గత నెల డిసెంబర్ 20వ తేదీ నుంచి ఈ నెల 19వ తేదీ వరకు డోర్ డెలివరీ ప్రచార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ రాంబాబు వివరించారు. సందర్భంగా ఆయన డిపో పరిధిలోని కార్గో సర్వీస్ కేంద్రం వద్ద ఆర్టీసీ ఉద్యోగులు కస్టమర్లతో మాట్లాడారు. ఆర్టీసీ అందించే ఈ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వెంకట్రావు, కంద శ్రీనివాసరావు, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అద్దంకి వరప్రసాద్, యూనియన్ నాయకులు రత్తాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.